కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోసం రైతులు రోడ్డెక్కారు. నాణ్యమైన కరెంటు సప్లై చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి సబ్స్టేషన్ ముందు తిమ్మకపల్లి రైతులు ధర్నా చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని బిగించడం లేదంటూ ఆందోళనకు దిగారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. డీడీలు ఫస్ట్ ఏమైందంటే ఓవర్లోడ్ కింద ఓవర్లోడ్ ఉన్నదంటే డీడీ కట్టింది 36 మంది మొత్తం 36 మందిని కట్టాలని ఏమైంది ఓవర్స్ వచ్చింది. ఓవర్స్ కట్టింది. మా కాలకర్మానికి ఏమైంది మార్చిలో పెద్ద వడగల వాన వచ్చి మొత్తం ఊరు మొత్తం కంబాలు రైళ్లు విధ్వంసం చేసిపోయింది. అప్పుడు కంబాలు ఒక 12 రోజులు మొత్తానికి కరెంట్ లేకుండా తాత్కాలికంగా చేసి అదే రూల్ ప్రాబ్లం ఉంది. కంబాలు మళ్ళీ ఇప్పుడు 3 ట్రాన్స్ఫార్మర్లకి వెళ్ళి 2 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ అయినా ఇచ్చారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కట్టలేము, అయ్యలేదు, శాంక్షన్ ఇయ్యలేదు, ఏం చేయలేదు. ఆ ఇచ్చిన దాన్ని ఇప్పుడు 2 నెలల 10 రోజులు అవుతుంది. అలా మాత్రం గద్దెలు కట్టిపోయారు తప్ప ఏం చేయదు, చేసింది ఏం లేదు. మళ్ళా కంబాలు అడేసిపోయారు. 23 రోజులు అవుతుంది, ఇప్పటికీ 3 కంబాలు వాతీరు చచ్చిపోయారు. పెద్ద వర్షం పడితే మాకు పోలు వేయరాదు, ముజులైన చేయరాదు, ఏమి చేయరాదు. ఏకి ఫోన్ చేసినాం, ఏ దగ్గరకు పోయినాం, ఎస్సీ దగ్గరకు పోయినాం, డి దగ్గరకు పోయినాం. మా ఊరు మొత్తం బై కలిసినాం. రైతులమంతా ఎంతమంది కలిసినాము. వాళ్ళు ఓకే మేము శాంక్షన్ ఇచ్చేసినాం బై, కాంట్రాక్టర్ చెప్పుకోవడం. కాంట్రాక్టర్ పోతే నాకు సంబంధం లేదు బై, ఏ చెప్పుకుంటాం. ఏ అసలే ఫోన్లో పట్టాడు మొత్తం మీద మొత్తం ఏంటో మన చిన్న ఫోన్లు ఏ రైతు చేసినా ఫోన్లో పట్టాడు. మాకున్న ఇబ్బంది ఇది. మా కరెంటు సమస్య నేను ఇప్పుడు అసలు తుకాలు పోసుకునే టైం సార్. ఇప్పుడు కరెంట్ సమస్య అయితే చెప్పింది ఏవారాక కరెంట్ సమస్య నేను ఇప్పుడు తుకాలు పోయలేము. ఇప్పటికి చూద్దాం మేము కరెంటు ఇబ్బందితోనే పోయలేదు. మేము ఒక్క బోర్ సార్ అయితే ట్రాన్స్ఫార్మర్ తీసుకొని వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫార్మర్లో గద్దెలు కట్టారు, వర్కర్లు వస్తలేరు. మాకు మెయిన్ కరెంట్ మాకు రిప్లై ఇస్తలేరు. ఏఈ దగ్గరకు పోయినాము, ఎస్సీ దగ్గరకు పోయినాము, డి దగ్గరకు పోయినాము. ఎక్కడికి పోయినా పని కాకపోతే మీరు ఆడుకో చేసుకోమంటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు సార్కి ఇట్లా వచ్చి స్పందించారు. మెయిన్ మాకు ఏంటంటే తుకాలు వారం సుధా కరెంట్ ఆగుతలేదు సార్. మెయిన్ ప్రాబ్లమ్ ఒక్క ట్రాన్స్ఫార్మర్కి 28 బోర్లు అయినాయి సార్. 28 బోర్లు అది 63 హాస్పిటల్ ఎలా అవుతుంది సార్. ఆగక ఎక్కడ తుకం మారేదాకా సుధా తీసుకెళ్ళి ఆగుతలేదు. మెయిన్ కారణం